వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి ఆకాష్ని పోలీస్ స్టేషన్ నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు కలిసి కారులో బయలుదేరతారు. అప్పుడే ఆకాష్ అంటూ ఉంటాడనమాట భూమితో, హేయ్ భూమి, అదే భూమి గారు, నాకు చాలా ఆకలిగా ఉంది, కాబట్టి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వెళ్దామా అని అంటారు. ఇంకా భూమి మనసులో అనుకుంటుంది, ఒకప్పుడు గగన్ బావకి ఎంత ఆకలేసినా ఇంటి భోజనం, అంతకంటే ముఖ్యంగా అత్తయ్య ఫుడ్డే తినేవారు. అత్తయ్య ఏం చేసినా ఇష్టంగా తినేవారు. కానీ ఈయన చూడు, రెస్టారెంటు హోటలు అంటున్నారు అని మనసులో అనుకుంటుంది. ఏంటి, ఏం మాట్లాడమేంటి భూమి అని అంటారు. అంటే అత్తయ్య నీకోసం టిఫిన్ చేస్తుంది కదా బావా, అత్తయ్య చేత్తో తిని చాలా రోజులై ఉంటుంది కదా అని అంటుంది. కావాలనే భూమి, వాట్, ఆవిడ చేసిన ఫుడ్ నేను తినాలా? నో నో నో, రెస్టారెంట్లో నాకు నచ్చిన చైనీస్ ఫుడ్ని నేను ఆర్డర్ పెట్టుకొని తింటాను, ముందు రెస్టారెంట్కే వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వస్తారు. భూమి చాలా ముభావంగా ఫేస్ పెడుతుంది. ఒకవైపు శరత్ చంద్ర గగన్ని అరెస్ట్ చేయించాలనుకోవడం, ఇటువైపు ఏమో ఇంకా గగన్ని బయటికి తీసుకురావడంతో ఇప్పుడు శరత్ చంద్రని ఎలా కన్విన్స్ చేయాలి, అసలు తారా దగ్గర ఒకవేళ వీళ్ళు దొరికిపోతే, ఈ ఆకాశాన్ని బయటపడిపోతే నా భవిష్యత్తు ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎలా నేను సార్ట్అవుట్ చేసుకోవాలి అని భూమి చాలా బాగా పాపం డీప్గా ఆలోచిస్తుంటే, గగన్ మాత్రం రెక్లెస్గా తనకి నచ్చిన ఫుడ్ని ఆర్డర్ పెట్టుకొని భోజనం చేయాలి అనుకుంటారు. కరెక్ట్గా అదే టైంకి అదే రెస్టారెంట్కి ఎస్పీ సూర్య కూడా వస్తారు. బట్ తను వచ్చేది భూమి గగన్ కోసం కాదు, జస్ట్ క్యాజువల్గా రెస్టారెంట్కి వస్తారు. సో ఇంకా అలా ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎస్పీ సూర్య వెంటనే భూమి సూర్యాని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆకాష్ గారు అక్కడ చూడండి, ఆ సూర్య సూర్య వచ్చాడు అని అంటుంది. అవును, అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడుగుతారు. ఎందుకంటే మీపై డౌట్ వచ్చి ఉంటుంది, మీరు కోతి వేషాలు వేశారు కదా, అవన్నీ మా బావ ఎప్పుడు వేడు. మా బావ చాలా కామ్గా రిజర్వ్డ్గా ఉంటారు, మీరు దానికి ఆపోజిట్గా ఉన్నారు అని అంటారు. గగన్ 2.0 కదా అని అంటారు. ఏంటి అని అంటుంది. ఏం లేదులే, సరే సరే, అతని ముందు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్లా నటించాలి కదా, అయితే ఒక పని చేద్దాం, భూమి అని చెప్పి గట్టిగా పిలుస్తారు. ఒక్కసారిగా సూర్యకి వినపడుతుంది, ఇదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడికే రావాలా, ఛ, నా దరిద్రం కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమగా ఒకరికొకరు భోజనం తినిపించుకుంటుంది నేను చూడాలా అని ఫేస్ అంతా విసుగ్గా పెట్టుకుంటాడు సూర్య. భూమి, నువ్వు నాకు భోజనం తినిపించాలి తెలుసు కదా అని అంటే, పాపం ఇంకా భూమికి ఇష్టం లేకపోయినా ఆ సూర్య ముందు నటించాలి కాబట్టి ఇంకా అలా భోజనం తినిపిస్తున్నట్లు నటిస్తుంది. అదంతా చూస్తూ సూర్య ఇది నేను చూడలేకపోతున్నానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ తన కార్ కీస్ని మర్చిపోతారు. సో ఇంకా వెంటనే కార్ కీస్ కోసం వెనక్కి వస్తూ ఉంటే ఇంకా అలా తను స్మోక్ చేసే అలవాటు ఉంది అని చెప్పి భూమికి చెప్తారు ఆకాష్. మా గగన్ బావకి ఇలాంటి ఏ అలవాట్లు లేవు, మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అని అంటారు. సూర్య ఉన్నప్పుడు నేను గగన్లా నటించాలి, ఇప్పుడు సూర్య లేడు కదా, అలాంటప్పుడు నేను గగన్లా ఎందుకు నటించాలి, నా హ్యాబిట్ని నేను ఎందుకు మానుకోవాలి అని చెప్పి స్టబాన్గా ఇంకా వెళ్ళి స్మోక్ చేయడానికి ట్రై చేస్తారు. కరెక్ట్గా అప్పుడే సూర్య వెనక్కి రావడంతో ఒక్కసారిగా సూర్య షాక్ అవుతారు. ఎందుకంటే గగన్కి ఇలాంటి అలవాటు లేదు, నాకు బాగా తెలుసు, మరి ఎందుకు వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఇంకా అలా ఫోటో తీసుకోవాలనుకుంటే అప్పుడే భూమి వస్తుంది. బావా, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. భూమి, అది కాదు, నేను కొడైకెనాల్లో ఉన్నప్పుడు అలవాటైంది అని అంటారు. ఎంతైనా నువ్వు ఇలాంటి అలవాట్లు చేసుకోకూడదు, నీ హెల్త్ పాడవుతుంది బావా, పడేసే అది, రా ముందు వెళ్దాం అని చెప్పి ఇంకా సిగరెట్ అక్కడే పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మయ్య, కొంచెంలో తప్పించుకున్నాను, లేకపోతే ఖచ్చితంగా మన పని అయిపోయేదని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు భూమి అండ్ గగన్. ఇంకా సూర్య మాత్రం నో డౌట్ వీడి గురించి మాత్రం నాకు ఏదో తేడా కొడుతుంది, అదేంటో ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి, కానీ ఎలా ఎలా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు సూర్య. ఇది ఇలా ఉండగా భూమి అండ్ గగన్ ఇంటికి రీచ్ అవుతారు. శారద నాన్న గగన్ అని చెప్పి గగన్ని వచ్చి హ్యాపీగా హక్ చేసుకుంటుంది. ఇంకా వెంటనే అలా పాపం ఎంతో హ్యాపీగా గగన్ చూస్తూ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఇదే ఇదే నేను కోరుకుంటుంది అని శారద తన చేత్తో గగన్కి భోజనం తినిపించాలి. హలో 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 అమ్మ, నేను ఆల్రెడీ భోజనం చేసే వచ్చానని అంటారు.
ఏంటి, భోజనం చేశావా? ఎక్కడ నాన్న అని అడుగుతుంది. ఎక్కడంటే బయట అని అంటారు. అదేంటి నాన్న, నీకు నీకు బయట ఫుడ్ ఇష్టం ఉండదు కదా అని అంటుంది శారద. అవును, కానీ బాగా ఆకలేసింది, అందుకే తినేసి వచ్చేసాను. సరే అమ్మ, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను బాగా టైర్డ్ అయిపోయాను, సో నేను వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళగానే అక్కడ తార కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి గగన్, నన్ను చూసి షాక్ అయ్యావా? ఈ ఇంట్లో నీ రూమ్ నేనే తీసుకున్నాను అని ఇంకలా తార అయితే గగన్ దగ్గరికి వస్తుంది. గగన్, హలో, ఈ రూమ్ నేను లేనప్పుడు నువ్వు తీసుకోవచ్చు, బట్ నౌ ఇట్స్ బిలాంగ్స్ టు మీ, సో యూ జస్ట్ ప్లీజ్ గో అవుట్ అని అంటారు. అంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోవాలని అని అంటున్నావు అంతే కదా? నేను వెళ్ళను, నువ్వు నా మెళ్ళలో తాళి కట్టేంత వరకు నేను వెళ్ళను అని అంటారు. చూడు, నేను నీ మెళ్ళలో తాళి కట్టానో కట్టనో అన్నది పక్కన పెట్టు, నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు, వెళ్ళు, జస్ట్ గెట్ లాస్ట్ అని చెప్పి గట్టిగా అరిచేసరికి తార అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మై గాడ్, ఈ గగన్లా నటించడం చాలా కష్టం. అయినా ఏముందిలే, గగన్కి బ్యూటిఫుల్ వైఫ్ ఉంది కదా, అందుకే చాలా మంచివాళ్ళ ఉన్నాడు. లేకపోతే ఇంకా ప్రాణాలతో లేని ఆ గగన్ గురించి భూమి ఎంతలా ఆలోచిస్తుంది అని చెప్పి ఇంకా అలా అన్ని ఫొటోస్ కానీ అన్నీ చూస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది. శరత్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి, మీరాతో అలా చేయించింది నువ్వేనా అని అడుగుతారు. నాన్న, గగన్ బావ ఎలాంటి తప్పు చేయలేదు, కృష్ణప్రసాద్ మావయ్యని చంపాలని అస్సలు అనుకోలేదు. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నాన్న? చూడండి నాన్న, మీకు బావ అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం, బావ లేకుండా నేను బ్రతకలేను, ఆ విషయం మీకు తెలుసు. అలాంటప్పుడు బావని నన్ను వేరు చేయాలని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా నేను చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నట్టే అవుతుంది. అమ్మా భూమి, ఏంటమ్మా, ఏంటా మాటలు? నువ్వు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి, వద్దు, అలా మాట్లాడొద్దమ్మా అని అంటారు. కాబట్టి ఇకపై అయినా గగన్ బావపై మీరు విరుచుకుపడ్డం ఆపాలి నాన్న. ఇకపై గగన్ బావ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్తుంది. ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర. ఇంకా అలా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే, భూమి, ఏంటి అపూర్వ అలా చూస్తున్నావు? ఓ, ఏంటి ఇంత కరెక్ట్గా ప్లాన్ వేసినా ఇంతలా ఎలా అయింది అని చూస్తున్నావు అంతే కదా? మరి నీకేన్ని తెలివితేటలుంటే మంచి గురించి ఆలోచించే మాకు ఇంకెన్ని తెలివితేటలుంటాయి. కాబట్టి ఇంకొకసారి మా బావ విషయంలో ఎలాంటి తప్పు చేయాలనుకున్నా నేను ఒకదాన్ని ఉంటాను అనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి పూర్వ, సరేనా అని చెప్పి, హలో, నాకు జ్యూస్ కావాలి, జ్యూస్ తీసుకురా అని అంటారు. ఏంటి, నేనా అని అంటుంది. లేకపోతే నేనా, వెళ్ళి నా కోసం జ్యూస్ తీసుకురా అని ఇంకా అలా గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా అలా అపూర్వ భూమికి సేవలు చేస్తూ భూమి కోసం జ్యూస్ని తీసుకొని వస్తుంది. ఇది ఇలా ఉండగా సూర్య కొడైకెనాల్లో ఇంకా మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఇంకా వెంటనే అలా మొత్తం రీసెర్చ్ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ అసలు ఆకాష్ వర్మ ఎవరు, ఆకాష్ వర్మ అసలు ఆరిజిన్ ఏంటి, అతని అమ్మా నాన్న ఎవరు, అవన్నీ డీటెయిల్స్ మొత్తం తీసుకొస్తారు. డీటెయిల్స్ మొత్తాన్ని తీసుకొని వచ్చి అపూర్వాని మీట్ అవుతారు. అపూర్వ ఇంకా అలా చూస్తూ ఉంటుంది. వాడు ఆకాశ మేడం 100% అని అంటారు సూర్య. అయితే వాడు ఆకాశే కాబట్టి ఈ విషయాన్ని శరత్చంద్ర బావతో చెప్తే ఆయనే భూమికి వాడికి ఇంకా జీవితంలో కనెక్షన్ లేకుండా ఇద్దరు విడిపోయేలా చేస్తారు. ఆకాష్ని గగన్లా ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు మా అందరినీ మోసం చేశావని ఆ శారద భూమిని చీకొడుతుంది. ఇంకా దానికి అత్తింట్లో ప్లేస్ ఉండదు. శరత్చంద్రబావ ఏం చెప్తే అదే చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని వెంటనే మనం బావతో చెప్పాలి అని శరత్చంద్ర దగ్గరికి అపూర్వ సూర్య బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి ఇంకా అలా ఆకాష్ దగ్గరికి వచ్చి, మీరు నా కోసం ఎంతో చేశారు, నిజంగా ఎవరో సంబంధం లేని నా కోసం
మీరు జైలుకి కూడా వెళ్ళారు. మీకు అగ్రిమెంట్‌పై నేను సైన్ చేస్తానండి అని భూమి అనబోతుంటే, భూమి చేయి పట్టుకుంటారు ఆకాష్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నారు? మిగతా అమ్మాయిల్లా నేననుకుంటున్నారా? అలా అనుకుంటే ఇప్పుడే మీరిక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నా చావైనా, బ్రతుకైనా కేవలం నా గగన్ బావతో మాత్రమే. మా శారద అత్తయ్య కోసం మిమ్మల్ని నటించమన్నానంతే. వదలండి. నా చెయ్యి వదలండి అని అంటుంది భూమి. ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని ఇంకా అలా తన పాకెట్లో నుండి సిరి మువ్వని బయటికి తీస్తాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. చిన్నప్పుడు నేను కాపాడిన ప్రాణాన్ని ఇప్పుడు ఎలా వదిలేయమంటావు సిరిమువ్వ అని అంటారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. అంటే 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 భవ నువ్వు అని అంటుంది. నేనే గగన్ని, నిజంగా నీ గగన్ని అని గగన్ చెప్పగానే వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది పాపం భూమి. ఇంకా గగన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఏంటి బావా ఇలా ఇలా ఆకాష్లా ఎలా అయ్యావు? నీ పేరుపై అన్ని ప్రూఫ్స్ ఉండడం ఏంటి? నువ్వు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు అనేసరికి, చెప్తాను భూమి, అంతా చెప్తాను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు గగన్. ఫ్లాష్ బ్యాక్లో ఏమవుతుంది అంటే, గగన్ని సూర్య షూట్ చేయగానే గగన్ ఒక లోయలో పడిపోతారు. రైట్, లోయలో పడిపోయి ఒక చెట్టుకి కొమ్మకి గుద్దుకొని అలా మెల్లగా కిందకి జారి ఏరులో ప్రవహించుకుంటూ ఒక ఒడ్డుకి చేరుతారు. అది ఆ కొడైకెనాల్లో ఒక సీక్రెట్ లేక్ దగ్గరికి చేరుకుంటారంటే అక్కడికి ఎక్కువ మంది రారు. సో వెంటనే ఈ ఆకాష్ ఎవరైతే ఉంటారో అతను చూడ్డానికి అచ్చం గగన్ లాగే ఉంటాడు. ఆకాష్ అక్కడికి ట్రెక్కింగ్కి వస్తాడు. వచ్చి ఆ లేక్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తుంటే గగన్ కనబడతాడు. ఒక్కసారిగా ఆకాష్ షాక్లో ఉండిపోతారు. ఇదేంటి, ఇతను చూడ్డానికి అచ్చం నాలాగే ఉన్నాడు, హూ ఆర్ యు మ్యాన్ అని ఇంక చూస్తాడనమాట గగన్ని. చూసి వెంటనే అలా ఇంకా పర్సనల్ సెక్రటరీ అంటే ఎప్పుడు తన దగ్గర ఉంటుంది కాబట్టి ఇంటికి తీసుకొస్తాడు. డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అలా ఇంకా గగన్ని కాపాడి ఆ రాక్ స్టార్ ఆకాష్ అయితే గగన్ రికవర్ అయ్యేలా చేస్తారు. వెంటనే గగన్ కళ్ళు తెచ్చి చూసి మీరు అని అడగగానే, హలో మైసెల్ఫ్ ఆకాష్, రాక్ స్టార్. యాక్చువల్లీ మీరు చూడ్డానికి అచ్చం నాలాగే ఉన్నారు. నేను షాక్ అయ్యాను. మీ హెయిర్కి కొంచెం కలర్ వేస్తే నేను మీరు ఒకటే, ట్విన్స్ అనుకుంటారు తెలుసా అని అంటాడు ఆకాష్. అసలు నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను అని అడుగుతారు గగన్. వెయిట్, మీరు నాకు కొడైకెనాల్లో ఒక లేక్ దగ్గర దొరికారు, అందుకే మిమ్మల్ని సేవ్ చేశాను అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్. నేను వెంటనే బయలుదేరాలి, హైదరాబాద్ వెళ్ళి మా వాళ్ళని కలవాలి అని చెప్పి ఇంకా గగన్ అయితే బయలుదేరతాడు. అసలు మీరు ఆ లోయలో ఎలా పడిపోయారు అని అడగగానే వెంటనే గగన్కి అంతా గుర్తొస్తుంది. ఇలా షూట్ చేయడం వల్ల, భూమిని కాపాడడం వల్ల తనంతట తానే డెసిషన్ తీసుకోవడం, ఇదంతా గుర్తొస్తుంది. అదంతా నేను చెప్పలేను, బట్ ఐ హ్యావ్ టు గో ప్లీజ్ అని చెప్పి గగన్ వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం, మీరు ఇంకా సిక్లోనే ఉన్నారు, ట్రావెల్ చేయాలంటే కాస్త ఎనర్జీ కావాలి కదా, ఓ పని చేస్తాను, నేను కూడా మీతో పాటు వస్తాను, ఇద్దరం కలిసి కార్లో బయలుదేరదాం అని చెప్పి ఇంకా అలా కార్లో అయితే గగన్ ఆకాష్ ఇద్దరు బయలుదేరుతారు. ఇంకప్పుడే ఆకాష్ చెప్తాడు, నేను ఎవ్వరూ లేని ఒక అనాథని, నేను ఒంటరి వాడిని, చిన్నప్పటి నుండి నాకు ఎమోషన్స్ లేవు, కానీ ఎప్పుడు ఫ్యామిలీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ చిన్నప్పుడే చనిపోయారమ్మా నాన్న, నా అనేవారు ఎవరు లేరు. నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇలా రాక్ స్టార్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఒక అమ్మ, చెల్లి, భార్య, వెరీ గుడ్ లైఫ్ యా. వచ్చే జన్మంటూ ఉంటే నీలాంటి లైఫ్ బ్రతకాలనుంది అని అలా వెళ్ళబోతుంటే ఒక పెద్ద లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇంకా ఆకాష్ స్పాట్లో పెద్ద దెబ్బ తగులుతుంది. వెంటనే గగన్, అయ్యో ఆకాష్ గారు అనేసరికి, నేను చాలా కాంట్రాక్ట్స్కి సైన్ చేశాను, నాకు ఒక మాట ఇస్తారా? ఆకాష్ లాగా ఆ కాంట్రాక్ట్స్ అన్నిటినీ ఓకే చేస్తారా? నాకు ఇంటర్నేషనల్ డ్యాన్స్ షోలో పర్ఫామ్ చేయాలని నా కోరిక అని చెప్పి గగన్ దగ్గర మాట తీసుకొని ఆకాష్ చనిపోతాడు. సో అలా ఇంకా గగన్ ఆకాష్లా మారి చనిపోయిన
ఆఖరి కోరిక ఇంటర్నేషనల్ డ్యాన్స్ షో పర్ఫామ్ చేయాలనే కోరిక వల్ల గగన్ ఆకాష్లా హెయిర్ డై చేసుకొని ఆకాష్లా బాడీ లాంగ్వేజ్ మార్చుకొని ఆకాష్లా రెడీ అయ్యి కొడైకెనాల్లో డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ భూమి ఇలా వచ్చి కలుస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు గగన్. సో భూమి దగ్గర కూడా ఈ విషయాలన్నీ హైడ్ చేస్తాడు. ఒక్కసారిగా ఇదంతా విని భూమి షాక్లో ఉండిపోతుంది. కొన ఊపిరితో ఉన్న నన్ను కాపాడాడు ఆకాష్. నా ప్రాణాలుని నాకు తిరిగిచ్చిన ఆకాష్ మాట నిలబెట్టుకోవడం నాకు కొత్త కదా భూమి, నాకు రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత కదా, కాబట్టే ఇలా చేశాను భూమి అని చెప్పేసరికి పాపం భూమికి అంతా అర్థమవుతుంది. బావా, నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను నీ వెంటే ఉంటాను, నువ్వేమీ బాధపడద్దు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఈ విషయం మనంతటి మనం చెప్పేంతవరకు ఎవ్వరికి తెలియకూడదు, ముఖ్యంగా ఆ తారక్ తెలియకూడదు అని చెప్పి భూమి గగన్ని ఓదారుస్తుంది. ఇంకా అలా గగన్ ఎందుకు ఆకాష్లా నటించాల్సి వచ్చింది అనే అతి పెద్ద నిజాన్ని బయటికి చెప్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.